అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఆచార్యుడు, ఉపాధ్యాయుడు, గురువు ఈ మూడింటికి మీకు నిర్వచనం చెప్పాలనుకుంటున్నానండి. ఇది పూర్తిగా వినండి, చాలా తెలుసుకోవాల్సిన విషయం. శిష్యునికి ఉపనయనం చేసి వేదాలను కల్పసూత్రాలతోనూ ఉపనిషత్తులతో అధ్యయనం చేయించిన బ్రాహ్మణుణ్ణి ఆచార్యుడు అని అనవచ్చు. మనం ఆచార్యుడు, గురువు అందరూ ఒకళ్ళేనని చెప్పని అనుకుంటాము, కానీ ఈ విధంగా నిర్వచనం చెప్తారు. శిష్యునికి ఉపనయనం చేసి వేదాలను కల్పసూత్రాలతోనూ ఉపనిషత్తులతో అధ్యయనం చేయించిన బ్రాహ్మణుణ్ణి ఆచార్యుడు అనవచ్చు. జీవన భృతి కోసం వేదంలో కొంత భాగాన్ని కానీ, వేద అంగాలను కానీ, వ్యాకరణాన్ని కానీ శిష్యులకు బోధించే బ్రాహ్మణుణ్ణి ఉపాధ్యాయుడు అనొచ్చు. ఏ బ్రాహ్మణుడు గర్భధానం మొదలైన కర్మలను చేయించినో, ఏ బ్రాహ్మణుడు అన్నం పెట్టి బోధించినో వాణ్ణి గురువు అనాల. 100 ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి, 100 తండ్రుల కంటే ఒక తల్లి ఎక్కువ గౌరవనీయురాలు. ధన్యవాదాలండి.